వెంకటేశ్వర విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో బుధవారం హన్మకొండ 100 ఫీట్ రోడ్లోని వెంకటేశ్వర దేవాలయంలోని ఆడిటోరియంలో జయంతి యజ్ఞ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత శ్రీ వెంకటేశ్వర విశ్వకర్మ సంఘం కమిటీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ అనంతరం శ్రీ వెంకటేశ్వర విశ్వకర్మ సంఘం నాయకులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమం అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర విశ్వకర్మ సంఘం గౌరవ అధ్యక్షులు చల్లూరి మల్లికార్జున్, అధ్యక్షులు కొండోజు రవీంద్రాచారి, ఉపాధ్యక్షులు మల్యాల లింగమూర్తి, కోశాధికారి కలవచర్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రాంపల్లి భీష్మాచారి, కార్యదర్శి అప్పుల అన్వేష్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మ భగవాన్ నమస్కారం చేస్తా ఉన్నాండి. నమస్కారం చేయండి. ఓం ఘోర భవస్వః తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో ప్రచోదయాత్. ఓం ముక్తామిత్రమహే మదైలవలాచార్యర్ముఖే స్త్రీక్షణైః యుక్తామి గాయత్రీం వరదాం భజంగళ. చూపుడు వేలు సిగ్గలు దాకని మాత్రమే మీ శ్రీమతి గారికి కుంకుమధరించండి అయ్యా. నుదుటిన పాప శివ నీళ్ళే 5 సార్లు దేవుళ్ళ నించండి. జయ జయ విశ్వకర్మ. నా పేరు కొండోజు రవీంద్రాచారి. నేను ఈ వెంకటేశ్వర విశ్వకర్మ సంఘానికి అధ్యక్షుని. గత సంవత్సరంన్నర నుంచి ఈ సంఘం నడిపించుకుంటూ ఈ యజ్ఞం చేయాలనే ఆలోచనతో ఈ రకంగా చేయడము వీరందరూ మాకు సహకరించారు. ఇది సంతోషం. శ్రీ వెంకటేశ్వర విశ్వకర్మ సంఘం గత 3 సంవత్సరాల నుంచి కష్టపడంగా ఈ స్టేజ్కి వచ్చింది. ఇది మామూలుగా కాలనీ వైపున కాలనీకి సంబంధించిన రోడ్డు కాడ ఒక బోర్డు పెట్టి ఆ బోర్డు ద్వారా విశ్వకర్మ వీధి బోర్డు రాసి బోర్డుకే దండం పెట్టి బోర్డుకే దండలేసి అక్కడ కొబ్బరికాయలు కొట్టి కింద బ్రహ్మంగారి ఫోటో పెట్టుకొని ఒక కార్యక్రమం స్థాపించి ఈ రోజు ఇక్కడ రావడానికి ఎన్నో కష్టాలు పడి దూరం తీసుకురాగలిగింది. అది ఇప్పుడు ఈ కార్యక్రమం మా సొంతంగా జాగ ఇచ్చి మాకు భగవంతుడు జాగ ఇస్తున్నాడు. జాగ ఇచ్చి దాని మీద ఆ జాగలో కంప్యాలు కట్టుకొని ఎన్నో కార్యక్రమాలు హోమం కాల్చలేకపోయినా ఈసారి వచ్చేసారి భగవంతుడు అవకాశం ఇచ్చి మాకు హోమం కాల్చే అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఎంతమంది దంపతులకైనా అవకాశం ఇచ్చి హోమాలు కాల్చే అంత అవకాశం దేవుడు మాకు ఇవ్వాలని బ్రహ్మ గారిని గాయత్రి మాత అందరి ఏడుకొండ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. కాకపోతే ఈ కార్యక్రమం ఈ చిన్నగా ఈ కార్యక్రమం తరతరాలు ఎప్పటికీ కాకుండా సంఘం పెట్టినప్పుడు పిల్లలను కూడా చేర్పించుకున్నాం. సంఘంలో అంటే ఒక రాజకీయంలో కానీ ఏ రంగంలో కానీ వారసులు ఉంటారు. ఈ సంఘానికి కూడా వారసులు ఉండాలని పిల్లలు చేర్పించుకున్నాం. చిన్న పిల్లలు, మగ పిల్లలు 60 మంది సభ్యులలో 60 మంది పెద్దోళ్ళు లేరు. పిల్లలను కూడా చేర్పించుకున్నాం. భగవంతుడు ఎవరి టైం ఎట్లా తెలియదు కాబట్టి ఏ రోజు ఏం జరిగినా ఈ సంఘం ఇట్లే జరుపుకుంటూ పోవాలని ఒక కార్యక్రమం స్థాపించడం ఈ దేవుడు ఇంతవరకు తీసుకొచ్చాడు. ఇంకా సంఘం కమిటీ ఎదిగి ఈ కలశాలు కూడా యాక్షన్ పెట్టి పాట పాడి డబ్బులు తీసుకుంటారు. అట్లా కాదు, మేము పెట్టడం వల్ల అయ్యగారు చెప్పినాం. మేము అయ్యగారు ఈ పరిస్థితి ఇది, ఈ 2 కలశాలు తీసుకుపోయి బ్రహ్మంగారి కందిమల్లెపల్లె కాడ బ్రహ్మంగారి బనగానపల్లె కాడ 2 దిక్కులు ఉపయోగించి కానుకలు సమర్పించి అయ్యగారు కూడా చెప్పినాం ఇడుముడిలా గట్టి అయినా తీసుకుపోతాం. మేము అక్కడ కానుకలు శక్తి శక్తుల ఎంతో కొంత శక్తి కొద్ది మళ్ళీ కంపెనీలు అయ్యే కొద్దీ నిర్విధానంగా పోతూనే ఉంటాం. బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పింది ప్రపంచానికి చెప్పిండు, ఒక్క మనకే కాదు అందరికి చెప్పిండు. అందరు ఇప్పుడు టీవీలో కానీ ఎక్కడ ఒక న్యూస్ వస్తే ఎంబడే అదే బ్రహ్మంగారు చెప్పినట్టారు. ఏదైనా వింత కనబడగానే గుర్తొచ్చే బ్రహ్మంగారు. కాబట్టి అప్పుడెప్పుడో గుర్తొచ్చే కాదు, ఎప్పటికి గుర్తుంటట్టు ఆయన ప్రజల మందిలో ఉండాలి. అందరికీ మంచి చేయాలని కోరుకుంటూ
ఈ రోజు బ్రహ్మంగారి జయంతి సందర్భంగా మా గౌరవ అధ్యక్షులు మల్లికార్జున గారు వచ్చారు. కొంచెం వెనుక ముందైనా వచ్చి మాకు ఆశీర్వదించిండు. మా సంఘాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్లాలి. బ్రహ్మంగారి ఇదే నమూనా ప్రతి సంవత్సరం ఇంతకంటూ అంచెలంచెలుగా ఎదిగి పైకి వెళ్ళాలని దేవుని కోరుకుంటున్నాము. విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు అందరికీ, ప్రతి ఒక్కరికి. ఈ రోజు అన్నదానం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి అన్నదానం కూడా చేసి వీళ్ళందరినీ సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు వలభోజు వెంకన్న అండి. ఇక్కడే మా చిట్టి స్టార్ట్ చేసి సంవత్సరంన్నర అవుతుంది. ఇదే ఫస్ట్ సారి. అనుకున్న దానికంటే ఆ భగవంతుడు చాలా రీతిగా 100% మా తృప్తికి తగ్గట్టు ఆ భగవంతుడు నడిపించుకున్నాడు. అట్లనే మాకు సహకరించిండ్రు. మాకు మల్లికార్జున కానీ టోటల్ కొంచెం పెద్ద పెద్ద షేట్లు మాకు సహకరించి అన్నదానానికి అనుకున్నట్టు సక్సెస్ఫుల్ అయిందని మేము అనుకుంటున్నాము. కావాలి టెంపుల్ మేనేజ్మెంట్ కూడా మాకు చాలా సహకరించింది. ఎందుకంటే రాత్రి వర్షం, పెద్ద వర్షము, ఎక్కడెక్కడో టెంట్లు అన్ని ఆగమాగం అందరినీ పరేషాన్ చేసింది వర్షము. కానీ మాకు ఈ భగవంతుడి ఈ ఫంక్షన్ హాల్ ఉండు మాకు చాలా అదృష్టం. ఇది దొరుకుడు మా అదృష్టము. చాలా వండర్ఫుల్ అండి. అసలు ఎలాంటి మాకు ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఆ బ్రహ్మంగారిది యజ్ఞము అనేది మాకు అవకాశం ఇచ్చిండు. ఎల్లవేళలుగా ఇట్లనే నడవాలని ఆ భగవంతుని కోరుకుంటూ పెద్దలను అందరినీ మేము మా పెద్దలకు మా మీద దీవెన ఉండాలని కోరుకుంటూ యో నమః. హరి ఓం. నా పేరు ఆచార్య భవానీ సతీష్ శర్మ. మా గురువు గారు బ్రహ్మశ్రీ గూటోజు కేదారేశ్వరాచార్య గారు. విశ్వకర్మ జగన్నాథం విశ్వకర్మ జగద్గురు విశ్వకర్మ జగత్తేజం విశ్వకర్మ మయం జగతు. సకల చరాచర సృష్టిని అంతా కూడా సృష్టించినటువంటి భగవంతుడు విశ్వకర్మ భగవానుడు. మరి ఆ విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ 17న కాబట్టి ఈ రోజున సెప్టెంబర్ 17 విశ్వావసునామ సంవత్సరంలో ఈ యొక్క సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో శ్రీ వెంకటేశ్వర విశ్వకర్మ సంఘం వారు అందరూ కూడా అయ్యా ఈ యొక్క విశ్వకర్మ స్వామి వారి యొక్క అనుగ్రహము, వారి యొక్క మహత్యము సమస్త మానవాళికి అందరూ కూడా ఉండాలి. మన కుటుంబ సభ్యులే కాకుండా మనమే కాకుండా ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలి. సమస్త మానవాళికి ప్రతి కుటుంబానికి గడప గడపకు కూడా ఆ యొక్క విశ్వకర్మ యొక్క అనుగ్రహం అనేటువంటిది ఉండాలని సత్సంకల్పాన్ని చేసి అయ్యా ఈ యొక్క కార్యక్రమాన్ని మీ విధంగా తలిచాము, ఈ విధంగా చేసుకుంటాం అనేటువంటి ఆ యొక్క మంచి ఆలోచనతో వాళ్ళు ముందుకు వచ్చారు. ఎక్కడైనా విశ్వకర్మ యజ్ఞం జరగడం అది మామూలే. అంటే విశ్వకర్మ యజ్ఞం చేస్తారు, అన్నదానం చేస్తారు, ఆ రోజు వరకు అయిపోతుంది. కానీ వీళ్ళు అలా కాకుండా మనం ఏదైనా ఒక దీక్షను ఏ విధంగానైతే ఎంత నియమ నిష్టలతో చేస్తామో ఆ విధంగా వీళ్ళు స్వామివారి యొక్క ఈ యొక్క విశ్వకర్మ స్వామివారి యొక్క పూజా కార్యక్రమాన్ని అంతా కూడా ఈ సంవత్సరంతో స్థాపించి ఈ కలశాలను ఏ విధంగానైతే మనం 40 రోజుల పాటు కానివ్వండి, 11 రోజుల పాటు ఇవ్వండి, అర్ధమండలం 21 రోజుల దీక్షనైతే చేసి స్వామివారికి ఇరుముడి రూపకంగానైతే ఏ విధంగా తీసుకెళ్తామో ఈ రోజు స్వామివారికి ఆ కలశ స్థాపన 2 కలశాలు, ఒకటి స్వామివారి కలశం, ఒకటి అమ్మవారి కలశం, ఒకటి బ్రహ్మంగారి కలశం, ఒకటి గోవిందమ్మ కలశం, 2 కలశ స్థాపన చేసేసి వాటికి అష్టోత్తర పూజా కార్యక్రమాలు చేసి ఈ యొక్క కలశాలనే ఇరుముడిగా భావించి సమస్త మానవాళికి ఈ యొక్క సంఘ సభ్యులందరికీ కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాలనేటువంటి సత్సంకల్పంతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని మంచి ఆలోచనతో ఈ యొక్క సంఘ సభ్యులందరూ కూడా ఏకీకృతమై అందరూ కూడా ఒకటే మాట, ఒకటే బాట, ఒకటే సమిధగా వాళ్ళు ఉండి ఈ యొక్క స్వామివారి కలశాలు అనేటువంటిది కందిమల్లేపల్లి బనగాలపల్లి స్వామివారి యొక్క క్షేత్రం, మహాక్షేత్రమైనటువంటి ఆ యొక్క క్షేత్రానికి తీసుకొని వెళ్ళేసి అక్కడ సమర్పించాలనేటువంటి మంచి ఆలోచన చేశారు. ఈ యొక్క ఆలోచన అనేటువంటిది చాలా మంచిది. ఎందుకు అనంటే భగవంతుని యొక్క కానుకలు అనేటువంటిది భగవంతుడికే చెందాలనేటువంటి మంచి సంకల్పం వాళ్ళు చేశారు. కాబట్టి ఈ సంకల్పం అంతా కూడా భగవంతుడు ప్రతి సంకల్పంలో కూడా వాళ్ళకు తోడు ఉండి వాళ్ళు ప్రయాణించేటువంటి మార్గంలో ప్రతి క్షణంలో కూడా ఆ యొక్క విశ్వకర్మ భగవానుడు వాళ్ళకు అండగా ఉంటాడు. ఉండేటువంటి విధంగా స్వామివారి అనుగ్రహించి ఈ కలశాలు స్వామివారి దగ్గర సమర్పించి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మంచి సంకల్పం చేస్తున్నారు. కాబట్టి అందరికి కూడా మంచి శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతి. ఈ సంవత్సరం కాగానే వచ్చే సంవత్సరం ఇంతకంటే రెట్టింపు కూడా చేసేటువంటి శక్తిని ఆ స్వామివారు వాళ్ళకి అందరిస్తారు. జయ బలో విశ్వకర్మ భగవానికి. బహునోల గోత్రోద్భవస్య బిల్ల కేశవారెడ్డి నామధేయస్య నీరజా నామధేయస్య పూర్ణచంద్రారెడ్డి నామధేయస్య మీనాక్షి నామధేయస్య కొండల్ రెడ్డి నామధేయస్య ధనుష్ రెడ్డి నామధేయస్య యజమానస్య సహకుటుంబానాం సపరివారాణం సకల క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ విహారారోగ్య
अष्टैश्वर्य भोगभाग्य महदैश्वर्याभिवृद्धि सिद्ध्यर्थम धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम यजमानस्य मनोवांच मनोसंकल्प मनोभावना फल प्रसाद सिद्ध्यर्थम गायत्री माता सती समेत विश्वकर्मान भगवान देवता दिव्यानुग्रह फल प्रसाद सिद्ध्यर्थम यजमानस्य धन कनक वस्तुवाहन अखंड ऐश्वर्य दिनदिनाभिवृद्धि फल प्रसाद सिद्धिरस्तु तथास्तु शतमानं भवति शतायुत्पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। नमस्कार।